అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులకు నమస్కారం. మొన్నటి దినం ఏదైతే కడప మేయర్ గారి పైన ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అప్రజాస్వామికం, దౌర్భాగ్యం. ఒక బీసీ నాయకుడిగా, ఒక సర్పంచ్గా, ఒక జడ్పీ చైర్మన్గా, 2 తూర్లు మేయర్గా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక నాయకుడిని ఎలాగైనా ఆ కుర్చీలోంచి దించేయాలి అని కుర్చీ కోసం ఆరాటపడుతున్న కూటమి నాయకులు, కడప ఎమ్మెల్యే గారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజుడికి సంవత్సర కాలం అవుతూ ఉంటే కేవలం అభివృద్ధి పనులు, ప్రజల బాగోగులు, ప్రజలకు కావాల్సిన సదుపాయాల గురించి పాటుపడకుండా రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన మేయర్లు ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో మున్సిపల్ చైర్మన్గా గెలిచిన చైర్మన్లు ఉన్నారు, వాళ్లను తీసివేసి మా కూటమికి సంబంధించిన వాళ్లను ఎన్నుకోవాలనే తాపత్రంలో భాగంగానే తప్ప వాళ్ళు పాలన పైన ఇప్పటి వరకు దృష్టి పెట్టిన పాపాన పోలేదు. వాళ్ళు ఏ అయితే హామీలు ఇచ్చారో ఎలక్షన్స్ ముందు ప్రజలకు, ఆ హామీలపైన దృష్టి పెట్టకుండా కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గెలిచిన వారిపైనే దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే కడప నగరంలో 50 డివిజన్లలో 49 డివిజన్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేట్లు గెలవడం జరిగింది. ఈ కడపలో మాధవిరెడ్డి గారు గెలిచినప్పటి నుంచి కడప నగర మేయర్ను ఏ విధంగా దించాలా అని, అతనికి ఎట్లా చెడ్డ పేరు తీసుకురావాలా అనే ప్రయత్నం, తాపత్రం. అందులో భాగంగానే ఆయన ఇంటి మీద చెత్త వేయించడం. ఇంకొక సన్నివేశం, ఆయన పైన లేనిపోని ఆరోపణలు, 3 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు. అంతేకాకుండా ఆ కార్పొరేటర్లను కొనుక్కోవాలనే తాపత్రం. ఇది ఏది నెరవేరకపోయేటప్పటికీ ఎలాగైనా సరే అతన్ని దించాలనే భాగంగా కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఒక 36 లక్షల రూపాయలు వాళ్ళ తనయుడు చేసిన వర్క్ ఏదైతే ఉందో దానిపైన విజిలెన్స్ కమిటీని వేయించి దాన్ని ఏదో మేము సాధించినామనే విధంగా జీవో తేవడం జరిగింది. అది కూడా ఆగమేఘాల పైన. ఆయన వెళ్ళి ఏదైతే మున్సిపల్ కార్యదర్శికి తన ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి కడపకు తిరిగి వచ్చేలోపు ముందుగానే రచించుకున్న స్క్రిప్ట్ ప్రకారం మీడియాకు ఆ పార్టీ పొలిట్ బ్యూరో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి చేతికి పేపర్ రావడం, ఇది కుట్రలో భాగం కాదా? ఏది ఏమైనప్పటికీ మాకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది. మేము న్యాయ పోరాటం చేస్తాం. ఆయన కడిగిన ముత్యంలాగా, వైట్ పేపర్ లాగా తిరిగి వస్తాడు. ఇది కడప నగరంలో ఏ మారుమూల, ఏ డివిజన్లో అడిగినా కూడా మేయర్ గారి గురించి చెప్పే పదం. ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అంతేకాకుండా నిన్న మా మిత్రులు కార్పొరేటర్లు, మా మిత్రులు ఎందుకు అని అంటున్నా అంటే, ఈ రోజుకి కూడా వారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ బీఫామ్ పైన గెలిచిన కార్పొరేటర్లు. వారు మాట్లాడుతూ నిన్న తెచ్చిన జీవో న్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది, చట్టం తన పని తాను చేసింది అని చెప్పుకొని వస్తున్నారు. మీకు ఏమాత్రం విచక్షణ ఉన్నా చట్టం న్యాయం అని మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉంది. ఎందుకంటే మీరు వైఎస్ఆర్సీపీ బీఫామ్ పైన గెలిచి ఈ రోజుకి కూడా మీరు రాజీనామా చేయకుండా, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కానీ లేదా కార్పొరేటర్లకు కానీ రాజీనామా చేయకుండా మీరు మాట్లాడుతున్నారు. మీ మాటలు చూస్తా అంటే ఊసరు వెళ్ళి కూడా నవ్వి సిగ్గుపడే విధంగా ఉంది. ఎందుకంటే గతంలో మీరు మాట్లాడినట్టువే మేమేమి ఇంకో విధంగా ఇది కావడం లేదు. కావాలంటే మీరు
మీడియా మిత్రులు ఒక్క నిమిషం దీనిపైన మీరు మీ సమయాన్ని కేటాయించి ఇది వినాలి. ఎందుకంటే మేము చెప్తే బాగుండదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి గారు 4 విషయాల మీద రెస్పెక్ట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అదేంటంటే స్టిక్కర్ల అంశం, 4వది వచ్చి మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ మొట్టమొదటిగా అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు మీ తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే గడిచిన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కానీ ఏ రోజు ఈ కడప నగరం కానీ కడప జిల్లా అభివృద్ధికి పాత్ర లేదనే విషయం ఈ మన కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ ఇక్కడ చేసిన ప్రతి అభివృద్ధి పని కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, దాని తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అభివృద్ధి వినిపించాలి ప్రజలకు. చూస్తే అభివృద్ధి జరిగిందో లేదో మీకు తెలుస్తుంది. యూపీఎస్సీలు గట్టా అక్కడికి వెళ్తే మీకు అభివృద్ధి జరిగిందో లేదో తెలుస్తుంది. అట్లాగే రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి ఒకసారి వెళ్తే మేము చేసిన అభివృద్ధి ఏందో తెలుస్తుంది. ఈ కడప నియోజకవర్గానికి సంబంధించిన, నగరానికి సంబంధించిన, జిల్లాకు సంబంధించిన ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి, సైకియాట్రిక్ హాస్పిటల్ అయితేనేమి, ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ అయితేనేమి, ఇవంతా అభివృద్ధిలో భాగం కాదని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే కడప నగరపాలక సంస్థ 2వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ జగనన్న సారథ్యంలో మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అలాగే మా మేయర్ సారథ్యంలో మేము కార్పొరేటర్గా ఉండడం చాలా సంతోషం, చాలా గర్వంగా కూడా. రాజకీయాల్లో ఎంతో కొంత సేవ చేయడానికే వస్తారు. 2వ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్ కాలనీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు అయితేనేమి, పిల్లలకి చదువుకోవడానికి స్కూల్స్ అయితేనేమి, అలాగే ఆరోగ్యానికి సంబంధించి అర్బన్ హెల్త్ సెంటర్ అయితేనేమి, ఇవన్నీ ఎంతో కొంత. ఎవరు మాట్లాడారు? 2వ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ సుబ్బారెడ్డి గారు, అలాగే సూర్యనారాయణ గారు. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, ఎన్నికల సమయంలో కానీ మొన్నటి వరకు వారు టీడీపీలోకి పోనంత వరకు కానీ అదే కాకుండా 3వ డివిజన్ రామాంజనేయపురానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే వెళ్ళిన కార్పొరేటర్లు లేఅవుట్లు వేశారో దాంట్లో పంట పొలాలకు వర్షపు నీరు పోతుందని ఇదే ఎమ్మెల్యే గారు ప్రొక్లైనర్లు పెట్టి కాలువలు తీపిచ్చి ఇచ్చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ రోజు ఒప్పులు, ఆ రోజు చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. ఇప్పుడు అదే పార్టీ వాళ్ళు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు చట్టం చుట్టమైంది. అప్పుడు ఒప్పు, అప్పుడు తప్పు, ఇప్పుడు ఒప్పు, అప్పుడు తప్పు. అంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అమలుచుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.